వెరీ ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ఎ పతంజలి గిలాయ్ టాబ్లెట్స్ ఆల్సో. సపోజ్ ఒకరికి గిలాయ్ దొరకదు సీజన్ యూఎస్ లో బయట కంట్రీస్ వాళ్ళకు, సో వీఆర్ ఆల్సో మేకింగ్ ఎ స్మాల్ గిలాయ్ టాబ్లెట్ ఆల్సో. దే ఆల్సో కెన్ టేక్ సేమ్ ఎక్స్ట్రాక్ట్ తో టాబ్లెట్ చేస్తున్నాం. దే కెన్ ఆల్సో టేక్ ద గిలాయ్ టాబ్లెట్ ఆల్సో అండి. ఎస్. సో సార్ మనం ఇవాళ చాలా మందికి నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. అంటే అది బాడీ పెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే మోకాలు నొప్పులు అవ్వచ్చు, లేకపోతే మైగ్రేన్ హెడేక్ అవ్వచ్చు, ఐ పెయిన్స్ అవ్వచ్చు. ఈ పెయిన్స్ రకరకాల పెయిన్స్, బాడీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ పెయిన్స్ నివారించడానికి మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందంటారా? ఉందండి. యాక్చువల్గా ఏంటంటే మాది వీఆర్ రన్నింగ్ ఏ వెల్నెస్ సెంటర్. ఆల్మోస్ట్ ఒక 100 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మాతోన. సో మాతో ఏంటంటే అన్ని ఆల్టర్నేట్ థెరపీస్. సపోజ్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తాం అనుకోండి, వీ హ్యావ్ గైనిక్ డిపార్ట్మెంట్, వీ హ్యావ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. మా సెంటర్లో వీ గోట్ ఏ నేచురోపతి డాక్టర్, వీ గోట్ ఆయుర్వేదిక్ డాక్టర్, వీ హ్యావ్ got a yoga consultant, we have got a homeopathic doctor, we got a panchakarma doctor. We have so many specialty doctors are available. ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఫస్ట్ డాక్టర్స్ అందరు ఎగ్జామ్ చేస్తారు. ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చూసిన తర్వాత ఆయుర్వేదిక్ థెరపీస్ ఏం అవసరం పేషెంట్కి పర్టికులర్ ప్రాబ్లం తగ్గడానికి. తర్వాత నేచురోపతి డాక్టర్ చూస్తారు. ఫుడ్ లో ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం ప్రికాషన్ తీసుకోవాలని చెప్తారు. ప్లస్ అవర్ యోగా గోల్డ్ మెడలిస్ట్ యోగాచార్య ఇస్ దేర్. ఈ విల్ టెల్, సపోజ్ లంగ్స్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, ఈ విల్ షో 4-5 exercises which help to increase the lung capacity. So plus we got a in-house cafeteria undandi. We serve millets, we serve healthy food సర్వ్ చేస్తాం ఆ పేషెంట్స్ అందరికి. సో విత్ ఆల్ దిస్ థింగ్ పేషెంట్స్ అందరు రికవరీ అవుతున్నారు. మీరు అడిగారు చిన్న వయసులోనే ఎందుకు ఆర్థరైటిస్, ఒకప్పుడేమో 60-70కి ఆర్థరైటిస్ వచ్చేది, ఇప్పుడు చిన్న వయసులోనే ఆర్థరైటిస్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, లేట్ ఫుడ్ కానీ, అడల్టేటెడ్ ఫుడ్ కానీ, ఇంకా ఈ పెస్టిసైడ్స్ ఫుడ్ కానీ, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి ఎర్లీగా ఆర్థరైటిస్ రావడానికి. మేము రీసెర్చ్ చేస్తున్నాం మా సెంటర్లో ఈ ఆర్థరైటిస్ గురించి. ATM కర్రీ రికమెండ్ చేస్తున్నాం మేము ఫుడ్తో. పేషెంట్స్కి ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో మేము సర్వ్ చేస్తాం. ATM. ఏ అంటేనేమో అలోవెరా, టీ అంటేనేమో పసుపు, పచ్చి పసుపు, ఎం అంటే మెంతులు. మన ప్రేక్షకులకు అది కూడా చెప్పేస్తాను ఎలా చేసుకోవాలో, ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతుంటారు. జస్ట్ టేక్ సమ్ కడాయి, పుట్ లిటిల్ గీ, దానిలో మెంతులు మొలకలు వేసేయాలి, పచ్చి పసుపు వేసేసేసి, తర్వాత అలోవెరా వేసేసి, యూ కెన్ పుట్ లిటిల్ అజ్వైన్ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ జస్ట్ మేక్ లైక్ ఎనీ అదర్ వెజిటబుల్. యూ కెన్ వీఆర్ సర్వింగ్ విత్ జవారీ రోటీ, బాజా రోటీ. దీనివల్ల ఒక 4-5 డేస్లోనే పేషెంట్స్ అంటున్నారు, డాక్టర్ గారు మాకు కొంచెం ఒక 10% నొప్పులు తక్కున్నాయి, 20% నొప్పులు తక్కున్నాయి. మేము మా దగ్గర తినిపిస్తాము, మేము చూపిస్తాము కూడా ఎలా ప్రిపేర్ చేయాలో. తర్వాత పేషెంట్ ఈజీగా దొరుకుతాయి. పచ్చి పసుపు జనరల్ గా చాలా మంది వాడరు, బట్ ఇట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. ATM అలోవెరా కంపోజిషన్ కూడా చెప్తున్నాను. అలోవెరా 150 grams, పచ్చి పసుపు 20 grams, మెంతులు 20 grams. దీంతోనే దే కెన్ మేక్ ఎ కర్రీ. దీనివల్ల మన ఆర్థరైటిస్ కొంచెం తగ్గుతుంది.